పంట గడ్డిపచ్చగా మెరిసిపోతున్న ఒక అందమైన అడవిలో ఒక కుందేలు మరియు ఒక తాబేలు మంచి స్నేహితులుగా ఉండేవారు. కుందేలు చాలా వేగంగా పరుగెత్తగలదని గర్వపడేది. అందుకే ఒకరోజు తాబేలును పందెం కోసం సవాలు చేసింది. తాబేలు నవ్వుతూ అంగీకరించింది. కాని అందరూ అతను చాలా నెమ్మదిగా ఉండటం వల్ల గెలవలేడని భావించారు. పందెం ప్రారంభమైంది. కుందేలు వెంటనే ఉరుకులు తొక్కింది. ఒక క్షణంలో తాబేలును చాలా వెనుకబడిపోయేలా చేసింది. నా దగ్గర బోలెడు సమయముంది అని అనుకుని ఒక పెద్ద చెట్టు నీడలో పడుకుని నిద్రపోయింది. మెల్లగా కాని స్థిరంగా తాబేలు అడుగుగా ముందుకు సాగుతూ ఫినిష్ లైన్ వైపు చేరుకుంటూ ఉంది. కొన్ని గంటల తర్వాత కుందేలు కళ్ళు తెరిచి చూసేసరికి తాబేలు ఫినిష్ లైన్ దగ్గరికి చేరుకుంది. కుందేలు కళ్ళు పెద్దవిగా మారాయి, చెవులు నిలుచుకున్నాయి. వెంటనే లేచి పరుగెత్తింది. కాని అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. తాబేలు గెలిచింది. తాబేలును చూసి అడవి జంతువులు సంబరంగా అరవసాగాయి. గాలిలో ఆకులు, పువ్వులు విసిరేస్తూ ఆనందంగా నాట్యం చేశారు. కొందరు తాబేలును ఎత్తిగాల్లో ఊపారు. కుందేలు అదంతా చూస్తూ తన తప్పును గ్రహించింది. గర్వం నష్టానికి దారితీస్తుంది. కాని స్థిరంగా కృషి చేస్తే ఎప్పుడూ విజయం మనదే. నీతి: వేగంగా ఉండడమే కాదు, క్రమశిక్షణగా, నెమ్మదిగా అయినా ముందుకు సాగడం చాలా ముఖ్యం. అత్యధిక గర్వం కొన్నిసార్లు మోసపూరితంగా మారొచ్చు. ధన్యవాదాలు. మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. ఆ ఏల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.